సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద రుసుములు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. టోల్ గేట్ సిబ్బంది వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు అభ్యంతరం చెప్పినా పట్టించుకోవట్లేదు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద సిబ్బంది టోల్ వసూలు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ తలెత్తింది. టోల్ గేట్ల పరిసరాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పండుగకు ప్రజల ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని 13, 16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద రుసుముల వసూళ్లను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ ఆదేశాలను కొన్ని చోట్ల టోల్ సిబ్బంది పాటించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్ర రహదారులకే పరిమితమని, ఎన్హెచ్ఐ నుంచి ఆదేశాలు వస్తేనే తాము పాటిస్తామని టోల్ ప్లాజాల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్గేట్ వద్ద కూడా ఇదే తంతు కొనసాగుతోంది. వాహనదారుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. అయితే ఇలా చేయొద్దంటూ ఆర్డీఓ వారించిన టోల్ ప్లాజా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ జిల్లా నేరేడ్గొండ బోరజ్ టోల్ గేట్ల దగ్గర వసూళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫీజు రద్దు చేసింది కదా అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నా టోల్ ప్లాజా సిబ్బంది పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే టోల్ వసూలు నిలిపివేస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో మరో దారి లేక టోల్ ఫీజు చెల్లించి వాహనదారులు ముందుకు కదులుతున్నారు. కర్నూలు శివారులలో ఉన్న పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది టోల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సంక్రాంతి పండుగ సొంతూరులకు వెళ్లేందుకు హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు వైపుకు అందరూ కూడా పయనిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి టోల్ ప్లాజా, పుల్లూరు టోల్ ప్లాజా అంటారు, ఈ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర కూడా మనం చూడొచ్చు వాహనాలన్నీ కూడా భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే ఈ సంక్రాంతి పండుగకు వెళ్ళేటువంటి వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజా దగ్గర టోల్ వసూలు చేస్తున్నారని కూడా ప్రయాణికులు అయితే చాలా మంది కూడా వాహనదారులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వాహనాలన్నీ కూడా ఆపేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడేటువంటి సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. ఎప్పటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు? వాళ్ళకి గవర్నమెంట్ చెప్పడమేమో 12th నుంచి మేము వదిలేసామని యాడ్ ఇస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, అంతా ఓకే బాగానే ఉంది. వీళ్ళు తీసుకోవడం కూడా ఒక దగ్గర తీసుకుంటున్నారు, ఒక దగ్గర తీసుకుంటలేదు. 10 దగ్గర ఆపేసి మాకు కట్టమని, ఇక్కడ ఎంప్లాయీస్ ఏమో కట్టమంటారు, మాకు రూల్స్ రాలేదంటారు. వాళ్ళేమో గవర్నమెంట్ మేము రూల్స్ ఇచ్చాము అంటారు. మాకు ఎటు తిరిగి కస్టమర్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఉపయోగం అయితే ఎవరికి లేదు. దానివల్ల టైం వేస్ట్. పిల్లలు ఫ్యామిలీ పొద్దున్న బయలుదేరాము ఎప్పుడు హైదరాబాద్లో. నేను పోయేది కడప వెళ్ళాలి, ఈవినింగ్ కూడా వెళ్ళేటట్లేదు. ఇట్లయితే ఇంకా టైం వేస్ట్ తప్పితే ఉపయోగం ఏం లేదండి. ఏ గవర్నమెంట్ ఏం చేసేది లేదు. వాళ్ళ మీద తెలంగాణ ఇచ్చారని వీళ్ళు, ఏపీ ఇచ్చారని వీళ్ళు, మధ్యలో ఉండే వాళ్ళంతా జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఇస్తే ఒకటి క్లారిటీగా ఇవ్వాలి జనానికి, ఏదైనా ఒక రూలు. లేదంటే అట్లే పెట్టాలి రూల్. ఎవరి ఇబ్బందులు వాడు వెళ్ళిపోతాడు అంతే. అలా చేయడం ఏ గవర్నమెంట్కు కరెక్ట్ కాదు, ఏ రాజకీయ నాయకునికి ఎవరికి కరెక్ట్ కాదు, ఏ ఎంప్లాయీకి ఇబ్బంది కాదు.
అది అలా చెప్తున్నారండి. ఏదైనా చేస్తే కరెక్ట్గా చేయాలి ప్రజలకు, లేదంటే లేదని చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందిలో ఇబ్బంది వెళ్ళిపోతారు అంతే. దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? జనానికి చేసిన ఉపయోగం ఏముంది? నిన్న 3 రోజుల నుంచి ఏమంటున్నారు, మేము టోల్ గేట్లు ఎత్తేసాము, అందరూ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశాము అంటున్నారు. ఎక్కడ చూసినా 4 లైన్ అంతా ట్రాఫిక్, హైవే. ఎందుకు బండ్లు ఆపుకొని మేము ఎందుకు టోల్ పే చేయాలి? టోల్ పే చేయడం ఎందుకు పే చేయడం? ఎందుకంటే అడ్డు లేకుండా వెహికల్ వెళ్తాయి కాబట్టి టోల్ మెయింటెనెన్స్ పే చేయాలి. నువ్వు గంటలు ఆపినందుకు మేము ఎందుకు పే చేయాలి? టోల్ ఎందుకు పే చేయాలో చెప్పండి. దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు నేను అక్కడ నుంచి ఆగినందుకు మరి 150 కిలోమీటర్ రాలేదు. నేను పొద్దున్న 7కి బయలుదేరాను. ఎక్కడ గచ్చిబౌలి నుంచి ఇక్కడికి వచ్చేదానికి టైం అయింది. వెహికల్కి ఎంత టైం పడుతుందో మీరే చెప్పండి. ఎక్కడ చూసినా గంటలు. ఇప్పుడు ఈ నుంచి ఇది క్లియర్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? ఈ లారీల వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరి పరిస్థితి ఏంది? కార్ పరిస్థితి ఇలా ఉంటే లారీ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎంత దూరమే వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలంటారు, ఒకరు ఎక్కడెక్కడ వెళ్ళాలంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము సంక్రాంతి ఫెస్టివల్కి హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. అనంతపూర్ వెళ్ళాలి. సో ఫస్ట్ 2 టోల్ గేట్ల దగ్గర కట్టించుకోలేదు అడిగితే. సో ఇక్కడేమో లేదండి కంపల్సరీ కట్టాలా, మాకు పైనుంచి ఆర్డర్ రాలేదు టోల్ గేట్లన్నీ. సో మనం మార్నింగ్ న్యూస్ చూసినా కానీ చెప్పడం గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది 3 డేస్ ఫెస్టివల్ సీజన్లో టోల్ గేట్లు అన్నీ రద్దు చేస్తున్నాం, ఎక్కడ కట్టే అవసరం లేదని. సో ఇక్కడేమో కట్టించుకుంటున్నారు, అది మెయిన్ ప్రాబ్లం అండి. సో మార్నింగ్ మేము బయలుదేరినప్పటి నుంచి ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది. ఈ టోల్ గేట్ల వల్లనే ఇబ్బంది అవుతుంది మాకు వెళ్ళడానికి కానీ. దిస్ ఇస్ ద ప్రాబ్లం అండి. సో మొత్తానికి అయితే తెలంగాణ సైడ్ ఉన్నటువంటి టోల్ ప్లాజాలో అయితే ఎటువంటి టోల్ ఫీజు కట్టించుకోవడం లేదు. కానీ కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజా దగ్గర మాత్రమే ఈ టోల్ ప్లాజా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఈ పబ్లిక్ అంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది మేనేజర్ ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి మేము టోల్ ఫీజు వసూలు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే వీరందరూ కూడా వెంటనే ప్రభుత్వం వీటిపై స్పందించి టోల్ ఫీజులు లేకుండా చేయాలని ప్రధానంగా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు టోల్ ప్లాజా. మరోపక్క నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్గేట్ వద్ద మాత్రం సిబ్బంది వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను ఉచితంగా పంపిస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాలను ఉచితంగా పంపిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నిన్న ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఉదయం కొంత గందరగోళం నెలకొంది. ఇక టోల్ ప్లాజాల వద్ద తమకు ఆదేశాలు రాలేదంటూ కొంతసేపు ప్రయాణికులు వాహనదారులకు టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని కలెక్టర్లకు మళ్ళీ ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్లు టోల్ మేనేజ్మెంట్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11 గంటల లోపు టోల్ గేట్ వద్ద టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే ఉదయం 11 గంటలకు తమకు ఆదేశాలు అందాయని చెప్పి ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలో కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కావడంతో ఇక్కడ టోల్ ప్లాజా వద్ద గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు. వాహనదారులు ఉచితంగా వెళ్ళవచ్చు, ఎలాంటి టోల్ రుసుము చెల్లించకుండా వెళ్ళిపోవచ్చు, తమ టార్గెట్ పాయింట్స్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో చూడొచ్చు. మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాము. టోల్ గేట్లో నిన్న చూసుకున్నట్టయితే నిన్న ట్రాఫిక్ నేపథ్యంలో 12 గేట్లను విజయవాడ వైపు విజయవాడ జాతీయ రహదారి వద్ద విజయవాడ వైపు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ట్రాఫిక్ దాదాపుగా నిన్ననే అంతా సొంత ఊళ్ళకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ట్రాఫిక్ పూర్తిగా తగ్గినటువంటి నేపథ్యంలో 8 గేట్లను మాత్రం విజయవాడ వైపు, మరో 8 గేట్లను హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ట్రాఫిక్ మాత్రం ఫ్రీగానే ఉంది. ట్రాఫిక్ ఎలాంటి ఇది లేకుండా సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులు వాహనదారులంతా కూడా చూడొచ్చు, గేట్లన్నీ ఓపెన్గా ఉండడంతో ఎట్లాంటి స్పీడ్ తగ్గకుండా తమ వాహనాల్లో ఈజీగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు.
మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతం ఉదయం 11 గంటల లోపు కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా 11 తర్వాత ఎలాంటి టోల్ రుసుము వసూలు చేయకుండా వాహనదారులను ఇక్కడ పంపిస్తున్నారు. అన్ని టోల్ గేట్లను ఎత్తివేసి ఉంచారు. ఎలాంటి గందరగోళానికి నెలకొనకుండా ఓపెన్ చేసి పెట్టి ఉంచారు. సిస్టమ్ కూడా క్లోజ్ చేయకుండా ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా ఓపెన్ చేసి పెట్టి ఉంచారు. దీంతో వాహనదారులంతా కూడా సాఫీగా తమ తమ ఊర్లకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, యాదాద్రి.